టెస్ట్ జరిగితే మా ఆయన ఆస్తి మన కన్నవాళ్ళు మన కళ్ళ ముందే ఉండి కూడా అనాథగా బ్రతకడం చాలా కష్టం అక్క. ఆ నిజాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం నరకం అక్క. ఇన్ని రోజులు కేదార్ అన్నయ్య ఆ నరకంలో ఉన్నాడు. ఆ కష్టాన్ని భరించాడు. ఈ రోజుతో అయినా అన్నయ్యకి విముక్తి కలిగించండి. దేవుడో, దీనివల్ల నాకు ఇంట్లో మర్యాద పోయింది, మనశ్శాంతి పోయింది. శంకరస్వామి, ఈ గండ నుంచి గట్టెక్కే వరకైనా దీని నోరు పడిపోయేలా చెయ్యే. ఎదవసంత ఎదవసంత. మీ బాధని నేను అర్థం చేసుకోగలను జగదాత్రి. కానీ ఇప్పుడు ఈ DNA టెస్ట్ గురించి నలుగురికి తెలిస్తే ఈ ఇంటి పరువు పోతుంది. దాని గురించి ఒక్కసారి ఆలోచించి జగదాత్రి. ఏంటి వదినంత సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతున్నావేంటి? తన పుట్టుకని నిరూపించుకోమని నా భర్తని మీరందరూ చాలా సార్లు అడిగారు, అవమానించారు. కానీ పుట్టినప్పటి నుంచి అవమానాలు పడుతున్న ఈయన్ని ఇప్పుడు ఈ ఇంటి పరువు గురించి ఆలోచించి ఆగిపోమంటే ఏం చెప్పాలో తెలియక నవ్వుతున్నాను. అయితే ఏంది? కేదారు అవమానాలు పన్నాడని మేం పరువు పోగొట్టుకుని బతకాలనా? నలుగురిలో మేము నవ్వురు పాలవ్వాలనా? మీరు సంతోషంగా ఉండడం కోసం తనెందుకు బాధపడాలి? తనెందుకు మాటలు పడాలని కేదార్ అనుకొనుండుంటే ఈ రోజు ఈ ఇంట్లో పరిస్థితి వేరేలా ఉండేది అత్తయ్య గారు. తన తల్లి ప్రేమకి త్యాగానికి సాక్ష్యాలు అడిగినప్పుడే తను DNA టెస్ట్ చేయించమని అడుగుండొచ్చు. కానీ ఎందుకు అడగలేదో తెలుసా? ఈ ఇంటి పరువు కోసం. మీ అందరి కోసం. మా ఈ నిర్ణయం నీకు నచ్చదని నాకు తెలుసక్క. కానీ ఇప్పుడు నాకు DNA టెస్ట్ తప్ప ఇంకా వేరే మార్గం కనిపించట్లేదు. నో, ఈ టెస్ట్ జరగకూడదు. నిషి, ఎందుకు నీకింత ఆవేశం? ఇవాళ నువ్వు ఒక్క మాట జారటం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయింది. కొంచెం మాట్లాడే ముందు ఆలోచించచ్చు కదా. ఆహా, కేదార్ని నువ్వు నాన్న మాటలనొచ్చు, అది తప్పు కాదు. మీ అమ్మ నలుగురిలో నన్ను కొట్టొచ్చు, అది తప్పు కాదు. ఒక్క మాట జారిన నేను తప్పు చేసిందాన్ని కదా. నిషి, నేనలా అనలేదు. ఇంకెలా అన్నావు? చెప్పు యువరాజ్, చెప్పు. ఈ ఇంట్లో నాకంటూ ఎవరు లేకుండా పోయారు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను లేనా? హా, ఉన్నావు. ఎందుకు? మీ అమ్మ నలుగురిలో నన్ను కొడుతుంటే చూస్తూ నిలబెట్టానుకున్నావు. DNA టెస్ట్ ఎలా అయినా ఆపాలని అమ్మలా చేసింది, అంతే నిషి. నీకు నీ కుటుంబానికి ఒక దన్నం. తల్లి సరే, తండ్రి సరే, గొప్ప కుటుంబం. నిషి, ఏంటి నువ్వు కూడా కొడతావా? కొట్టు. గుళ్ళో గంటలాగా ఉంది కదా నా చెంప. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొట్టు యువరాజ్, కొట్టు. ఏందమ్మీ, ఎందుకు అబ్బుడి మీద అరుస్తా ఉండావు? వచ్చారా? రండి రండి. ఏంట్రా ఇంకా మీ ఎంట్రీ లేదనుకున్నాను. మీ గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మి నిషి, నేను చెప్పేదో తూరి విను. ఇంటికొచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాను కదా. చెప్పి చెప్పి నన్ను మోసం చేశారు. ఇప్పుడు కొత్తగా వినటానికేముంది? అయినా నేనేమంత కాని పని చేశానని నన్ను అందరి ముందు కొట్టి అవమానించారు. సారీ అమ్మీ. ఆ అమ్మి జగదాత్రి నాపేదానికి నిన్ను కొట్టుండా. నేనేం చేసినా మీ మంచి కోసమే కదమ్మీ. అవును, మా మంచి కోసమే కదా. పెళ్లికి ముందే ఒక కూతుర్ని కని ఇంటికి తీసుకొచ్చారు. అమ్మే, నిజం తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుకో. శ్రీవల్లి మీ కూతురు, ఇదే కదా నిజం. ఇంకే నిజం తెలుసుకోవాలి?
శ్రీవల్లి నా కూతురుక్క. అమ్మో, ఈ తింగర్ దానికి నిజం చెప్తే ఆవేశంలో జగదాత్రి ముందు చెప్పినా చెప్పేస్తది. అదే జరిగితే ఇక నా కొడుక్కి ఇంట్లో స్థానం అస్సలు ఉండదు. ఏంటి సగం సగం చెప్పి ఆపేస్తారు? పూర్తిగా చెప్పండి. నీ సగం బుర్రకి పూర్తిగా చెప్పిన అర్థం కాదు, ఇంకెందుకు చెప్పడం? ఏమీ లేదు, ఆ శ్రీవల్లి విషయం పక్కన పెట్టేయండి. ఆ అమ్మ సంగతి నేను చూసుకుంటానులే. శ్రీవల్లికి ఆస్తి ఎందుకు పోతుంది? అసలు తనకెందుకు ఆస్తినిస్తాం? అయ్యే ట్యూబ్లైట్, ఇంకా అర్థం కావడం లేదా? తన కూతురికి కూడా ఈ ఆస్తిలో భాగముందని మీ అమ్మగారు సెలవిస్తున్నారు. నేను అట్టా అనలేదు రాబోడా, దానికి వేరే లెక్కుండాది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. కానీ మీరు ఆ జగదాత్రిని కేదార్ని ఇంట్లో నుంచి పంపించేదాకా చాలా జాగ్రత్తగా ఉండండి. తెలివైనోడు తెగేదాకా లాగడు. వాళ్లతో రచ్చకు దిగినప్పుడు విషయం మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ దాకా తీసుకొని రాబాకండి. ఈ రోజు ఏదో మాయ చేసినా గాని ఇంకో తూరి కేదార్ కూడా కనికరించడు. నా ఇంట్లో ఎవరెవరికో భయపడి నేను బతకాల్సి వస్తుంది. అంత నా కర్మ. నిషి